ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న వాళ్ళకి, పెద్దలకి, టీము సభ్యులకి లేదా కమిటీ మెంబర్స్‌కి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క శుభాలు. యేసయ్యకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. నాకు ఆహ్, గౌరవ అధ్యక్షులు అనే ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిచర్య కొరకు, నేను చేస్తున్న దేవుడిచ్చిన చేతి పని నిమిత్తము ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసిన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. యూసీవై పరిచర్య ద్వారా ప్రతిరోజు ఉదయకాల సమయంలో కొద్ది మందిగా చేరి దేవుని పాదాల దగ్గర ఆయన చెంత చేరి దేవుని మాటలు ధ్యానించడం, దేవుణ్ణి స్తుతించడము, ప్రార్థించడము, దేవుని సన్నిధిని అనుభవించడం అనేది చాలా గొప్ప విషయము. నేను పదే పదే చెప్తుంటాను, అందరికీ ఇటువంటి గొప్ప అవకాశం రాదు. కాబట్టి మనము ధన్యులము అని నేను చెప్పగలను. ప్రతిరోజు ఎవరో ఒక దైవ సేవకులతో మంచి ఆత్మీయ మర్మాలు మన జీవితానికి, మనము మన జీవిత ప్రయాణంలో ముందుకు సాగుతున్నప్పుడు మన అడుగులు ఎలా పడాలో, జీవితాన్ని ఎలా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలో అది దేవుని వాక్యం దగ్గర వచ్చిన వారికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇటు గొప్ప భారాన్ని మన వాళ్ళకి ఇచ్చున్నారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. ఈరోజు ఉపమానాలు ధ్యానిస్తూ ఉన్నాము. మొదటి నుండి ఉపమానాలు ధ్యానించడానికి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. మొట్టమొదటిగా విత్తువాని ఉపమానము మనం ధ్యానించాం. రెండవది గోధుమలు, గురుగులు ధ్యానించాం. మూడవది ఆవగింజ ఉపమానం ధ్యానించాం. 4 పులిసిన పిండి ఉపమానం ధ్యానించాం. 5 దాచబడిన ధనము ధ్యానించాం. ఈరోజు అమూల్యమైన ముత్యము గురించి ధ్యానించబోతున్నాం, నేర్చుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని ఇష్టపడి మాకు ఇచ్చిన ఈ గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నాతోనూ, నీ ప్రజలతోనూ, నీ ప్రియ బిడ్డలతోనూ తండ్రి మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. ధారాళంగా తండ్రి మీ వాక్యాన్ని వినిపించండి ప్రభా. మాకు అర్థం చేసుకునేటువంటి అటువంటి గుణగణాలను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. వాక్యాన్ని అడ్డుకుంటున్న ఏ విధమైనటువంటి అడ్డు ఆటంకాలను తొలగించండి, తీసివేయండి. బహు విలువగా ఆశీర్వాదకరంగా ఈ సమయాన్ని మార్చమని, మలచమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 మత్తయి ఆమేన్. సువార్త. ఆమేన్ అమ్మా. థ్యాంక్ యూ. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45, 46. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యము కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. అమూల్యమైన ముత్యము పరలోక రాజ్య ఉపమానము. చాలా చెప్పాను కదా, ప్రాముఖ్యమైన సమయం, శ్రేష్టమైన సమయం మనకు పరలోక రాజ్య ఉపమానాలు వినడానికి దేవుడు అనుగ్రహిస్తున్న గొప్ప తరుణం అని చెప్పగలను. అయితే ఇక్కడ దేవుని దగ్గర కూడా ఎప్పుడు కూడా మనకు దేవుని దగ్గరికి వచ్చినప్పుడల్లా ఒక జ్ఞానం దొరుకుతుంది, తెలివి దొరుకుతుంది. ఈ జ్ఞానము, ఈ తెలివితో మనం ఏం చేసుకుంటామంటే మన బ్రతుకులను, జీవితాలను ఈ జ్ఞానము మనల్ని మార్చేస్తుంది. సంఘముగా ఈరోజు
కొద్ది మందిగా ఈ యూసీవై టీంలో ఇప్పుడు చేరాము ఈ మార్నింగ్ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా. లోకములో శ్రేష్టమైనది, గొప్పది ఏదైనా ఉంది అంటే అది సంఘము మాత్రమే. సంఘము అంటే ఆ సంఘములో ఉన్న నీవు నేను. సంఘము అంటే ఆయన పిల్లలు. యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన పిల్లలు. ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు ఉంటే ఇద్దరు ముగ్గురే. ఎక్కువ మంది ఉంటేనే సంఘము అని అనుకోకూడదు మనం. ఇద్దరు ముగ్గురు ఆయన పేరిట ఎవరైతే ఉంటారో వారు సంఘం. వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్నాం దేవుని సన్నిధిలో. ఇక్కడ ఉన్నాము. ఇక్కడ కాకపోతే మరొక చోట ఉంటాం. ఆయన అక్కడ కూడా వస్తాడు. ఆయన పిల్లలు ఆయనకు ముఖ్యం. ఈరోజు మీరు, మనము, నేను ఎంత ముఖ్యమో సంఘములో చేర్చబడిన మనందరము ఒకే సంఘం. ఈ ఈ ఇది ఎంత ముఖ్యమో చెప్పేది ఈ యొక్క ఉపమానం. మనకి భూమి మీద చాలా విలువైన వస్తువులు ఉంటాయి. మన యొక్క కోరికలను బట్టి, ఇష్టాలను బట్టి, మన యొక్క ఆలోచనలు బట్టి మనకు కొన్ని విలువైనవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి మన ఇల్లు విలువగా ఉంటుంది మనకు. ఆ ఇంటిలో మన బెడ్రూమ్ మనకు బహు విలువైంది. ఆ బెడ్రూమ్‌లో అలమర లేదా బీరువా మనకు విలువైంది. ఎందుకంటే ఆ బీరువాలో కొన్ని విలువైన వస్తువులుంటాయి. మనకి విలువైనవి చాలా ఉంటాయి. ఈ భూమి మీద ఎక్కడో ఒక చోట ఉంటాయి మనకు. దేవునికి కూడా విలువైనది ఉంది భూమి మీద. ఆ భూమి మీద ఉన్న విలువైనది సంఘం దేవునికి. ఆ సంఘములో నీవు, నేను. అది చెప్పడానికి దేవుడు చెప్పిన ఉపమానమే ఈ ఉపమానం అని నేను తెలియజేస్తున్నాను. చదువుకున్నాం గదా! మత్తయి సువార్త 13 అధ్యాయం 44, 45. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనెను. ఈ ఉపమానము పైనున్న దాచబడిన ధనము ఉపమానంలో ఉంటుంది. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుగుచున్న, అంటే మంచి ముత్యము అనగా దేవుని పిల్లలు. అనగా నీవు, నేను. అంటే మన పేరు రాసుకోవాలి అక్కడ. మంచి ముత్యము, నేను మంచి ముత్యమును. వెదుగుచున్న వర్తకుని. వర్తకుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వర్తకుడుగా ఉన్నారు. అతడు ఒక అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని, అమూల్యమైన ముత్యమును, సంగమును పోయి తనకు కలిగినదంతయు అమ్మి, అంటే తన ప్రాణాన్ని పెట్టి లేదా రక్తము చిందించి అమ్మి దాన్ని కొనును. మనకు చాలా వరకు అర్థమొచ్చింది. కానీ ఇంకా కొంచెం వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 5వ ఉపమానంలో ఇది దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఇక్కడ 5వ ఉపమానమును దాచబడిన ధనము ఎవరిగా పోలి ఉంది అంటే ఇశ్రాయేలీయులకి. గతంలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ఉపమానంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరలోక రాజ్యము
అమూల్యమైన ముత్యం అంటే సంఘం. సంఘములో ఉన్నది నీవు నేను. అయితే ఈ సంఘములో ఎలా చేర్చబడ్డాం మనం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము కార్చడం ద్వారా ఈ విషయాలు మనం నేర్చుకుందాం. ముత్యము, ముత్యము అంటే ముత్యం ఎలా ఏర్పడుతుంది? మనందరికీ దాదాపుగా తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనందరం సముద్ర పరిసర ప్రాంతాలు కాబట్టి. ముత్యం ఎలా ఏర్పడుతుందంటే సముద్రంలో ఆయిస్టర్స్ లేదా ఆల్చిప్పలుంటాయి. మనందరికీ తెలుసు. ఆ ఆల్చిప్పలోనికి ఒక ఇసుక రేణు వెళ్ళాలి. జాగ్రత్తగా విందాం. ఆల్చిప్పలోకి ఒక ఇసుక రేణు వెళ్ళాలి. ఇసుక రేణు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇసుక రేణు వెళ్ళినప్పుడు ఆ ఆల్చిప్ప దాన్ని సహించలేదు. ఆ ఇసుక రేణువుని భరించలేదు. ఆ ఇసుక రేణువుని భరించడానికి ఆల్చిప్ప తనలో కొన్ని స్రావాలను స్రవిస్తది. ఆ స్రావాలు స్రవించినప్పుడు ఆ ఆల్చిప్పలోనికి వెళ్ళిన ఇసుక రేణువు మీద స్రవించిన స్రావాలు క్రమక్రమంగా దాని మీద వచ్చి చేరుతాయి. కొద్ది కాలం తర్వాత మనకి ఆ ఇసుక రేణువు కనిపించదు. ఆల్చిప్ప స్రవించిన స్రావాలే కనిపిస్తాయి. అర్థం చేసుకుందాం. ముత్యాలు చాలా విలువైనవి. బయట దొరికేవి కావు. ఈ ముత్యాలు బయట దొరికేవి కావు, లేదా తయారు చేస్తే తయారయ్యేవి కాదండి. ఈ యొక్క ఆల్చిప్పలో ఒక ఇసుక రేణువు, కొంతమంది నీటి బొట్టు వచ్చి అందులో చేరింది, పడిందంటారు. అది సరైన వివరణ కాదని చాలామంది అంటూ ఉంటారు. ఇసుక రేణువు అంటారు. ఈ ఆల్చిప్పలోనికి ఇసుక రేణువు పడగానే ఈ ఆల్చిప్ప నోరు మూసేస్తుంది. ఈ ఇసుక రేణువు ఆల్చిప్పలోనికి రావడము ఇష్టం లేదు. తట్టుకోలేదు దాన్ని. అందుకే దీన్నేం చేయాలి? ఏం చేయాలని ఈ ఆల్చిప్పకి సహజంగా 2 గట్టి కవచాలుంటాయి. ఇట్లా దవడల్లాగా ఇట్లా 2 పైనొక కవచము, కిందొక కవచము. ఆ కవచాలలో ఉన్న గట్టి పొరలుంటాయి. ఆ గట్టి పొరలు స్రవాలను స్రవిస్తాయి. ఆ స్రవాలు క్రమక్రమంగా ఇసుక రేణువు మీద ఆవరించడం మొదలుపెడతాయి. కొద్ది కాలం తర్వాత ఆ పొరలలో దాగి ఉంటదది. కొద్ది కాలం తర్వాత ముత్యంగా బయటకొస్తది. అదే రీతిగా ఇక్కడ ఆల్చిప్ప ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే యేసయ్యకి సాదృశ్యంగా ఉంది. ఇసుక రేణువుకి ఎవరికి సాదృశ్యంగా ఉందంటే నీవు నేను. నీవు నేను ఇసుక రేణువుకి సాదృశ్యంగా ఉన్నాం. ఇక్కడ ఇసుక రేణువుకి ఏ విలువ లేదు. ఇసుక రేణువుకి ఏ గొప్పతనము లేదు. ఇసుక రేణువుకి ఏ యోగ్యత లేదు. ఇసుక రేణువుకి ఇసుక రేణువుని ఎవరు దాచుకోరు. ఇసుక రేణువుని ఎవరు నా ఆస్తి అని చెప్పరు. ఆ ఇసుక రేణువు ఎప్పుడైతే ఆల్చిప్పలోనికి వెళ్ళిందో, ఆల్చిప్ప దానిని ముత్యంగా తయారు చేసింది. యేసు ప్రభువు కూడా ఆయన మనకు ఆయిస్టర్, ఆల్చిప్ప. నీవు నేను ఇసుక రేణువులాగా ఏ యోగ్యత, ఏ గొప్పతనము, ఏ ఇలువ లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తులోనికి వెళ్తామో ముత్యంగా మార్చబడతామో. ఆల్చిప్ప అందులో ఉన్న ఇసుక రేణువును బయటికి నెట్టాలని ప్రయత్నం చేస్తూ తట్టుకోలేక దానిపైన స్రవాలను స్రవిస్తే మన ప్రభువారు, మన యేసయ్య నిన్ను నన్ను బయటికి నెట్టడానికి ప్రయత్నం చేయలేదు. ప్రేమతో ఆయన మనల్ని చేర్చుకున్నాడు. ఇక్కడ ఇసుక రేణువును ఆల్చిప్ప ముత్యంగా మార్చింది. ముత్యంగా మార్చింది ఎవరు దాన్ని అంటే ఆల్చిప్ప. ఇసుక రేణువులాగా ఉన్న నీవు నేను యేసయ్యలోనికి వెళితే ముత్యంగా మారుతాము. విలువైన ముత్యం అంతా కలిసి ఒక చోట చేరినప్పుడు అమూల్యమైన ముత్యమైంది. ఇదే సంఘం. ఈ సంఘం కొరకు ఆయన వస్తాడు రేపు.
ఈ ఉపమానము దీని గురించి వివరణ ఇంతే. అంటే నీకు నాకు విలువ లేదు. అర్థమవుతుందా? ముత్యము యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే, ముత్యం యొక్క లక్షణాలు, ముత్యం ఎలా ఉంటుంది? ఆ స్రవాలు స్రవించినప్పుడు అది ప్రకాశవంతంగా ఉంటుంది. మెరిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసే ముత్యాలన్నీ తయారు చేసినవే ఇప్పుడు మార్కెట్‌లో ఉన్నవన్నీ. కాబట్టి మనం మీకు తెలిసే ఇవన్నీ వీటికంత విలువుండదు. అసలైన అసలైనవి దొరకడం చాలా కష్టము. చాలా విలువైనవి, ఖరీదు. విలువైన ముత్యాలు సముద్రపు లోతుల్లో దొరుకుతాయంట. ముత్యము ప్రకాశమానమైనది. అంటే తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది ముత్యము. ఇప్పుడు, ఇప్పుడు ఈ తెల్లగా ప్రకాశిస్తున్నటువంటి ఈ ముత్యము ఒకానొకప్పుడు ఏంటి? ఇసుక రేణువు. నీవు నేను కూడా అంతే. ఒకానప్పుడు విలువ లేని మనకి ఇసుక రేణువు లాంటి వాళ్ళం. ఏ ప్రకాశం మనలో లేదు. ఇసుకలాగా తొక్కబడుతూ ఉన్నాం. ఇసుకలాగా సముద్రపు దిగువనున్నాం. ప్రభు అంటాడు, ఒకానప్పుడు మీరు చీకటి, ఇప్పుడు వెలుగయ్యారు. ఇప్పుడు మీరు వెలుగు సంబంధులు. చీకటిలో ఉన్న మనం ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రప్పించాడాయన. అందుకే ఆమంటది ఎవరు? షలోమితి. ఎక్కడుంటుందంటే పరమగీతముల పరమగీతములు. నేను నల్లని దానని చిన్న చూపు చూడకండి. నేను నల్లని దానని చిన్న చూపు చూడకండి. నలుపు దేనికి గుర్తమ్మా? చీకటికి గుర్తు. విలువ లేని ఆమెకు విలువ వచ్చింది. ఎవరిని బట్టి? సలోమానుని బట్టి. నీకు నాకు కూడా విలువ వస్తుంది. ఎవరిని బట్టి అంటే యేసుక్రీస్తుని బట్టి. ఈ షలోమితికి ఒక అతిశయం ఉంది. నేను నల్లని దానని చిన్న చూపు చూడవద్దు అంటది. ఇంకొక మాట కూడా ఉంటుంది. ప్రియుడు, రక్తవర్ణుడు, ధవలవర్ణుడు 10,000 మందిలో అతనిని గుర్తించవచ్చు. అతనను బట్టి విలువచ్చింది. రక్తవర్ణుడు, ధవలవర్ణుడు క్రీస్తు యొక్క ప్రకాశము ఆ నల్లని అమ్మాయి మీద పడుతున్నప్పుడు ఆమెకి ప్రకాశం వచ్చింది. ఆమెకు విలువ వచ్చింది. ఆమెకు గొప్పతనం వచ్చింది. ఆమెకు యోగ్యత వచ్చింది. ఆమె అంటుంది, నేను నల్లని దానిని చిన్న చూపు చూడకండి. ప్రకా ప్రకాశమానమైంది. అంటే వెలుగు సంబంధి అయిపోయింది. చీకటి సంబంధులం కాదు మనం. ఇప్పుడు మనలో వెలుగుంది. అందుకే యేసయ్య అన్నాడు కదా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ ముత్యం మనమే. మారేమా మనం ఈరోజు ముత్యంలాగా, ఇంకా ఇసుక రేణువులాగానే ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. ఇసుక రేణువుకి ఏ విలువ లేదు, ఏ గొప్పతనం లేదు. ఆల్చిప్ప లోనికి ఇసుక రేణువు రాగానే అందులోనంట చెప్పలేని సంఘర్షణ జరుగుతుందంట. అల్లాడిపోతుందంట అది. ఎందుకు తెలుసా? దీన్ని బయటికి పంపించేయాలని తల్లడిల్లిపోయి స్రవాలు స్రవిస్తదంట. ప్రభువు కూడా మనల్ని ముత్యంలా మార్చడానికి సిలువు పైన ఎంత పోరాటం చేశాడో. అర్థమవుతుందా? ముత్యము, ఇంకా ముత్యం గురించి మనం నేర్చుకుంటే గొప్ప వెలుగైంది, వెలగలిగినది, గొప్ప ఖరీదైనది, గ్రేట్ ప్రైస్ అంటారు. ఇంకా చెప్పాలంటే పారదర్శకమైనది, ట్రాన్స్పరెంట్. అంటే ముత్యములో మన మొహాన్ని మనం చూసుకోవచ్చు. అంత అద్దంలా ఉంటుంది పారదర్శకత. అద్దం లాంటిది ముత్యం. కానీ ఇసుక రేణువు కఠినంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు మనకి విలువనిచ్చాడు. మనం కూడా ఇప్పుడు దేవునికి అమూల్యమైన వారం.
ముత్యము ప్రకాశమానమైనది, ముత్యము పారదర్శకమైనది, ముత్యము గొప్ప వెల కలిగినది, ముత్యము అమూల్యమైనది. ఇంకా చెప్పాలంటే ముత్యమును యాంత్రికంగా ఎవరు తయారు చేయలేరు. ముత్యము చెప్పాలంటే మనుషుల్లాగా యాంత్రికంగా మనం తయారు చేయడానికి వీలు కాదు. అది యాంత్రికంగా తయారు చేయలేం, దాన్ని తయారు చేస్తే వచ్చేది కాదు. ఆల్చిప్ప జీవక్రియల విధానంలో జరుగుతుంది. అది 2 ప్రక్రియల ఫలితంగా తయారు చేయబడుతూ ఉంటుంది. అది స్రవించుట, 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 స్రావాలు, సెక్రేషన్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మనము పని చేసుకుంటూ ఉన్నప్పుడు, మనం అందరం విలేజ్ బ్యాక్గ్రౌండే కాబట్టి మన కాళ్ళు ముళ్ళుగుచ్చుకుంటుంది. కాళ్ళు ముళ్ళుగుచ్చుకుంటే మన బాడీ దాన్ని బయటికి పంపించడానికి అల్లాడిపోద్ది. దానిపైన ఒక స్రవాలు, అంటే మన మన భాషలో చెప్పాలంటే చీమంటాము, రసిక్ అంటాము, లేదంటే రకరకాల మన భాషలు ఏ అయినా అక్కడ వాసుద్ది. అంటే మన బాడీ దాన్ని భరించలేదు. ఒక గాజు పెంకు గుచ్చుకున్నా, లేదంటే ఒక ముళ్ళు గుచ్చుకున్నా అల్లాడిపోతుంది బాడీ. అల్లాడిపోతూ వాపొస్తుంది. కొన్ని స్రవాలు వచ్చి చేరుతాయి. అంటే మన శరీరము అనుమతించదు, దాన్ని బయటికి పంపేస్తుంది. అలాగే ఆల్చిప్ప కూడా దాని లోపలికి వెళ్ళినటువంటి ఇసుక రేణువు ద్వారా దానిలో అంతరంగంగా జరిగినటువంటి జీవ ప్రక్రియ తట్టుకోలేక రకరకాల స్రవాలను స్రవిస్తుందంట. ఒక స్రవము, ఒక స్రవము, ఒక స్రవము, ఒక పొర, ఒక పొర, ఒక పొర, అలాగా చివరిగా ఆ పొరలను విడిదీయలేనటువంటి గట్టితనం ఉండే విధంగా అది స్రవిస్తుందంట. ఈ ముత్యము, ఈ ఆల్చిప్ప అనేది యేసు ప్రభుకి సాదృశ్యం ఉంది. వచ్చిన వర్తకుడు ఆయనే. ఆల్చిప్ప ఎక్కడ ఉంది అంటే సముద్రములో ఉంటుంది. సముద్రములో, సముద్రం కింద ఇసుక ఉంటుంది. ఒకసారి మనము బైబిల్ చూద్దాము. ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15, 17, 15 చూసినట్లయితే, మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పును, ఆ వేశ్య కూర్చున్న చోట నువ్వు చూచిన జనములు, ప్రజలను, జన సమూహములను, జనములను ఆయా భాషలు మాట్లాడదని సూచించు. అంటే ఎందుకు ఈ మాట అంటే, సముద్రపు జలాలు జన సమూహాన్ని సూచిస్తున్నాయి. సముద్రపు జలాలు జన సమూహాన్ని సూచిస్తున్నాయి. ఇసుక రేణువులు క్రీస్తుని, అంటే ఇసుక రేణువులు నిన్ను నన్ను సూచిస్తున్నాయి. దేవుడు అన్నాడు, ఎవరైనా నా యందు ఉన్న ఎడల నూతన సృష్టి. 2 కొరింథీ 5:17 ఉంటుంది. స్రవం అంటే స్రావం, స్రవించినప్పుడు, మన భాషలో చెప్పాలంటే స్రావం చిందించినప్పుడు, ఆల్చిప్ప ఈ స్రావాలను చిందించినప్పుడు యేసు ప్రభువు కూడా సిలువలో
రక్తాన్ని చిందించాడు. ఒక్కసారి హెబ్రీ 9, 12 చూడండి. 9:22 చూడండి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదు. ఇక్కడ చేర్చబడుట, స్రవించుట, స్రవించిన స్రావాలు అన్నీ ఒక పొరల్లాగా ఏర్పడి గట్టి పడిపోతుంది కదా! ఎంతగా అంటే చెప్పాను కదా! ఒక పొర నుండి మరొక పొరను విడదీయలేనంతగా. స్రవాల ద్వారా ఏ రీతిగా తరువాత ముత్యంగా మార్చబడిందో, అదే రీతిగా ప్రభువును యేసుక్రీస్తును నమ్ముకున్న మనం యేసయ్య సువార్తల ద్వారా, ఆయన మాటల ద్వారా మనము ఆయన పిల్లలుగా మార్చబడ్డాం ఈరోజు. యేసుక్రీస్తు రక్తం ద్వారా యేసుక్రీస్తులోనికి వెళ్ళినప్పుడు మనలను పరిశుద్ధులుగా, పవిత్రులుగా, వృద్ధి చెందే వ్యక్తులుగా దేవుడు ఈరోజు మార్చుకున్నాడు. ఆల్చిప్ప బయటికి త్రోసివేయడానికి ప్రయత్నం చేసింది. యేసయ్య అంటున్నాడు, నేను ఎంత మాత్రము త్రోసివేయలేదు. ఎంత మాత్రము త్రోసివేయను. ఆయన ఆల్చిప్పలాగా కలత పడిపోయి బయటికి పంపేవాడు కాదు. ఆయన ప్రేమతో మనల్ని చేర్చుకున్నాడు. ప్రేమతో అంగీకరించాడు. ఇసుక రేణువు ఆల్చిప్పలోకి వెళ్ళగానే అది బయటికి పంపించాలని ప్రయత్నం చేస్తే యేసయ్య నిన్నులాగా, నన్ను నన్నులాగా, మనల్ని మనలాగా ఆయన అంగీకరించి దాచుకున్నాడు, చేర్చుకున్నాడు. అంటాడు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈరోజు మనం ఈ వాక్యం ద్వారా ఆలోచిద్దాం. ఆ వర్తకుడు ప్రభువే. మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 45:46. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనబెతకుచున్న వర్తకుని పోలి ఉన్నది. వర్తకుడు యేసయ్యే. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనెను. రక్తమును చిందించి ఇసుక రేణువులాగా నీవు నేను ఉన్నాం. మనకు విమోచన వచ్చింది. ఎఫెసీ 1:7 చూస్తే మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. శుద్ధీకరణ వచ్చింది మనకు. శాంటిఫికేషన్ అంటారు. శుద్ధి కావాలి. ఒక మాట చెప్తాను. మనకు ప్రత్యక్ష గుడారము మనకు ఐడియా ఉంది కదా. బలిపీఠం ఉంటుంది. అక్కడ జంతు బలి అయిన తర్వాత, అంటే రక్త ప్రోక్షణ అయిన తర్వాత, శుద్ధులైన తర్వాత, ఆ తర్వాత గంగాళము, ఆ గంగాళంలో నీళ్లు ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చి శుద్ధి చేసుకుంటే చాలు, మళ్ళీ బలిపీఠం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీవు నేను చేసిన పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము దేవుడు నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి ఆయన అమూల్యమైన, ఖరీదైన, వెలకట్టలేని తన ప్రాణాన్ని పెట్టి నిన్ను నన్ను విలువలేని ఇసుక రేణువుల్లాగా ఉన్న మనల్ని, ఎప్పుడు ఒకప్పుడు యోగ్యత లేదు, గొప్పతనం లేదు, విలువలేని మనల్ని ముత్యంగా మార్చుకున్నాడు. సంఘములో చేర్చబడ్డాం. అనుదిన జీవితంలో ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకుంటూ వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు వాక్యపు వెలుగులో మనం ఎక్కడున్నామో, మన స్థానం ఎక్కడుందో. ఇప్పుడు చీకట్లో ఏ వస్తువు మనకు కనిపించదు. మొత్తం చీకటిగా ఉంది, రూమ్ అంతా, ఇల్లంతా, ఏ వస్తువు కనిపించదు. అది ఒక టార్చ్ లైట్ అయింది, టక్కన టార్చ్ లైట్లో ఏ వస్తువు ఎక్కడుందో మనకు తెలుస్తుంది. అంటే
ఈ వాక్యం అనే టార్చ్ లైట్ మన మీద పడినప్పుడు మన స్థితి, మన పరిస్థితి, మనం భక్తిలో, దేవునిలో మన స్థానం ఏంటి, మనం ఎక్కడున్నాం అనేది అనుదిన జీవితంలో మనం నేర్చుకుంటూ తెలివి కలిగి, జ్ఞానం కలిగి, ఆయన జ్ఞానాన్ని పొందుకొని సంఘములో, సమాజంలో, కుటుంబంలో వ్యక్తులుగా, దేవుని పిల్లలుగా మన బాధ్యతలను నిర్వర్తించుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు ఈ సంఘం కొరకు వస్తాడంట, పరలోక రాజ్యం తీసుకెళ్తాడంట. ఈ యొక్క ఉపమానం యొక్క తాత్పర్యం మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. థ్యాంక్ యూ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రేమ కలిగిన మా ప్రభా, దయగలిగిన మా యేసయ్య, నమ్మదగిన దేవుడు మీకు స్తోత్రములు ప్రభా. సర్వాధికారివి నీకు వందనాలు, సర్వోన్నతుడు నీకు స్తోత్రములు. ప్రియ సహోదరులు శ్రీను గారి ద్వారా శ్రేష్టమైన వాక్య సందేశమును మాకు అందించిన దేవా మీకు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాము నాయన. ప్రభా నువ్వు గొప్ప దేవుడు నాయన, పరిశుద్ధుడు ప్రభా. నాయన జీవితాలను మలిచే దేవుడు నీకు స్తోత్రములు ప్రభా. నాయన పాడైపోయిన రోత జీవితాలను నువ్వు శుద్ధి చేసే దేవుడు నీకు స్తోత్రములు ప్రభా. నాయన మంచి ముత్యముల వలె ప్రభా, శ్రేష్టమైన ముత్యముల వలె, అందరిని ఆకర్షించే ముత్యముల వలె మా జీవితాలను నువ్వు మార్చగల సమర్థుడు ప్రభా నీకు స్తోత్రములు నాయన. మరి ఆల్చెపలో పడిన ఇసుక రేణువులు ఆ వర్షపు బిందువులకు ఏ విధంగా ముత్యముగా మారుతుందో, శ్రేష్టమైన దేవుని వాక్యమును చదవడం ద్వారా, దైవ వాక్యమునకు మా జీవితాలు అప్పగించుకోవడం ద్వారా ప్రభా మా బ్రతుకులు కూడా మారుతాయి దేవా నీకు స్తోత్రములు నాయన. జీవితాలను మార్చే దేవుడునైనా, జీవితాలను బ్రతుకులను మార్చే దేవుడు నీకు స్తోత్రములు ప్రభా. మీ కనికరంతో నింపండి, మీ కృపతో నింపండి నాయన. యూసీవై టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి, ఇంకనూ మమ్మల్ని బలవంతులుగా చేయండి ప్రియ ప్రభా. మీకు స్తోత్రములు 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 తెలియజేస్తూ ఉన్నాము నాయన. తండ్రి నీ కృప కలిగించేమని అడుగుతా ఉన్నాను ప్రభా. మా రోత జీవితాలను ముత్యముగా నువ్వు మార్చగల సమర్థుడువైన దేవుడు నాయన నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాలం మీ శ్రేష్టమైన వాక్యం ద్వారా మా హృదయాలలో, మా జీవితాలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీ అద్భుత క్రియను జరిగించండి, బలపరచండి ఆయన. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.